ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 14వ అధ్యాయంలోకి వచ్చాం. ఎద్దుకి అచ్చుపోయటం అంటే కార్తీకంలో ఏమేమి చేయకూడదు పనులు, వృషోత్సర్జనం చేయటం ఎలా, అచ్చూసిన ఆంబోతు అనే పదం వింటుంటాం మనం. దాని గురించి వివరం చెప్తారనమాట. జనక మహారాజా, కార్తీక మాసంలో వృషోత్సర్జనం చేయటం చాలా శ్రేష్టం. వృషోత్సర్జం అంటే ఉత్సర్గము అంటారు. అంటే ఎద్దుకు అచ్చు వేసి విడిచిపెట్టడమే. ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భాధాన అవకాశం కల్పించిన వారం అవుతాం. గోవులు మాతలే గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవం అవుతుంది. అయితే ఎద్దు అని చెప్తున్నాం కానీ పని చేసేదాన్ని ఎద్దు అంటారు. ఇలా విడిచిపెట్టేదాన్ని వృషము అంటే, వృషోత్సర్గం అంటే ఆంబోతుకి అచ్చు వేసి వదిలిపెట్టడం. ఈ ఆంబోతుని ఏంటంటే అదిలించరు, బెదిరించరు, కేకలేయరు, కొట్టకూడదు ఆంబోతుని. అది ఏదైనా ఆహార స్వీకారం చేసే సమయంలో అదిలించకూడదు అనమాట. దేవతలు ఆహారం తీసుకునేటప్పుడు మానవులు చూడకూడదట, సాధారణ నియమం, అలా చెప్తారు. అందుకని మనకి స్వామివారికి చూడండి, నివేదన చేసేటప్పుడు అందరూ నిలబడి ఆ విగ్రహం కేసే చూడరు. కొన్ని చోట్ల దేవాలయాల్లో అడ్డం వేసేస్తారు, కర్టెన్ వేస్తారు. మనం పెద్ద పెద్ద ఉత్సవాలప్పుడు స్టేజ్ మీదే ఉత్సవాలు కళ్యాణాలు చేసేటప్పుడు నివేదన సమయంలో పట్టుతెర అడ్డం కడతారు. తెర అడ్డం వేసి స్వామివారికి నివేదన చేస్తారు. నివేదన అయ్యాక భోగం పూర్తయిపోయిన తర్వాత హారతి ఇచ్చే వేళకి కదా కర్టెన్ తీస్తారు. అన్ని దేవాలయాల్లోనూ ఇది కనపడుతుంది. మనం కూడా ఇంట్లో నైవేద్యం పెట్టేటప్పుడు పెద్దగా ఆహారం కేసి స్వామికేసి అట్లా చూడకూడదు అని చెప్తారు. దేవతాహారం లాగా ఇలా ఈ మనం వదిలిపెట్టినటువంటి ఆంబోతు, అచ్చువేసి వదిలిపెట్టినటువంటి ఆంబోతు దేవతల ఆహారం తీసుకునేలాగా లాంటి భావనతోటి చూడకూడదు, వదిలిపెట్టేయాలంటారు. కొట్టరు, కేకలేయరు. ఆయన ఎద్దు ఆంబోతు అని వాడు వీడు అది కూడా అనరు, బాబు అంటారు. తండ్రిగా భావిస్తారనమాట ఎద్దుని, ఈ ఆంబోతుని. అయితే ఇదేంటంటే ఊళ్ళో ఉన్న ఏ ఆవుతోటైనా కూడి ఆవులకి గర్భాధానం అయిపోతుంది, సహజంగా జరిగే క్రియ. దానంతటా అది ప్రయత్నం చేసేటట్టుగా చేస్తారనమాట. పెంపుడు ఆంబోతులు ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు ఇళ్లలో, అంటే గోశాలలో ఉన్నవాళ్ళు. ఇలా అచ్చు వేసి భగవంతుడి పేరు మీద వదిలిపెట్టడం అనేది ఒక ప్రత్యేకమైన క్రియ. మనకి వేములవాడ అక్కడ స్వామికి అంటే లింగమూర్తికి, ఎక్కడైనా శివుడికి లేదా వెంకటేశ్వర స్వామికి కూడా కోడలిని ఇవ్వటం అనేది కొన్ని చోట్ల ఆచారంగా కనపడుతుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడలు ఇవ్వటం చాలా మంచి ప్రత్యేకమైన ఆచారంగా కనిపిస్తుంది. భగవంతుడికి సమర్పిస్తారు, గోశాలలో కలిపేస్తారు కోడల్ని. లేదా మనం ఊళ్ళలో చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్రత్యేక ఉత్సవం చేసి వృషోత్సర్జనం అనే కార్యక్రమాన్ని చేస్తారు. గోదానం చేయటము అవి అందరూ చేసేది. వృషోత్సర్జనం పెద్ద కార్యక్రమం, చాలా ప్రత్యేకమైనది. ఆ ఒక పల్లెటూళ్ళలో విరివిగా చేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం తక్కువే కనిపిస్తుంది. అచ్చోసిన ఆంబోతు అంటారు, ఆ అచ్చు కూడా వేస్తారు. వేస్తే ఇంకా ఇది స్వామివారి ఆంబోతు, ఆమెను ముట్టుకోకూడదు, ఆయన్ని ముట్టుకోకూడదు, కోడని ముట్టుకోకూడదని పెట్టుకుంటారు. ఇది యంగ్ ఏజ్లో ఉండగానే వదిలిపెడతారు. అయితే దాని గురించి వివరం చెప్తారనమాట. అలాంటి ఉత్సవం ఏదైనా మనం చేయదలుచుకుంటే కనుక కార్తీకంలో చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుందట. అంతంతవి చేయలేమండి అంటే కనుక మనం గోశాలల దగ్గర అక్కడ ఒక కోడెకి చిన్నగా కొంత అమౌంట్ ఇచ్చి ఆ కోడెని మనం స్వాధీనం చేసుకుని దాన్ని దానం చేసినట్టుగా కూడా అలాంటి ప్రక్రియ కూడా చేయొచ్చు. మనం ఆరోగ్యంగా ఉండగానే మన నాన్నలు తాతలు ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ పేరుతోటి వాళ్ళతోటే స్వయంగా గోదానం చేయించవచ్చు, ఇలా వృషోత్సర్జన చేయించవచ్చు. ఇది ఒక పెద్ద ప్రత్యేకమైన కార్యక్రమం. ఆసక్తి ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. అయితే ఏం చెప్తున్నారు, దీనివలన అంటే వృషోత్సర్జనం చేయటం వల్ల గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఈ ఆంబోతుని ఎచ్చువేసి విడిచిపెట్టినందువల్ల పుణ్యము పురుషార్థము లభిస్తాయి. మనకు ముక్తి మోక్షము సిద్ధిస్తాయి. పితృదేవతలు సంతృప్తి పడి తరిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయల్ని దానం చేస్తే మోక్షం లభిస్తుంది. అంటే కార్తీకంలో చేయవలసిన పనులు అనేది ప్రత్యేకంగా చెప్తున్నారనమాట. ఈ ఉసిరికాయలు దానం చేయటం ఎలా, దానం చేయాలంటే బ్రాహ్మడికి దానం చేయటం అనేది ఒక సాధారణ నియమం అండి. ఉసిరికాయలు ఒక సేరు ఉసిరికాయల్ని మనకి ఇప్పుడు దొరుకుతాయి కదా ఉసిరికాయలు, దాని మీద దక్షిణ తాంబూలం పెట్టి 11 రూపాయల నుంచి ఎంతైనా పెట్టచ్చు. రూపాయలు పెట్టడము, తర్వాత తాంబూలం పెట్టి తాంబూలము దక్షిణ పెట్టి ఎవరైనా బ్రాహ్మడికి ఇవ్వచ్చు, ముత్తైదువుకి ఇవ్వచ్చు, బ్రహ్మచారికి కూడా ఇవ్వచ్చు.
బ్రహ్మచారికి ఇచ్చినా కూడా ఫలితం లభిస్తుంది. ఆ ఉసిరికాయతో వాళ్ళు ఏదో పదార్థం చేసుకుని తింటారు. ఆ తిన్నన్నాళ్ళు మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ దానివల్ల. ఈ ఉసిరికాయ దానం అంటే 2 కాయలు మాత్రం కాదండి, ఉపయోగపడేలాగా ఆ వస్తువుని వాళ్ళు వాడుకునేలాగా చేయొచ్చు. ఒక అరకిలో కాయలైతే పచ్చడో ఏదో ఒక పదార్థం తయారవుతుంది కదా, అలా ఇవ్వండి. అది చాలా మంచిది. ఇప్పుడు ఉసిరికాయ దానం, ఇప్పుడు నేను నేను తాంబూలం ఇచ్చాను ఒక మొత్తైదుకి, అమ్మో వీళ్ళు ఉసిరికాయలు ఇచ్చారు మనకేదో కొంపనిపోతున్నామని ఏం భయపడక్కర్లేదు. మంచిదే అది తీసుకోవటం కూడా. ఇవ్వడం ఎలా మంచిదో పుచ్చుకోవటం కూడా అలాగే మంచిది. చక్కగా ధైర్యంగా తీసుకుని వాడేసుకోవచ్చు, ఏమీ భయం లేదు, కుదిరితే చేయొచ్చు ఇట్లా. తర్వాత కార్తీక వ్రతాన్ని చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే 7 తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అయితే కార్తీక వ్రతము అని చెప్తున్నారు చూడండి, దీక్షాపరులు కొంతమంది ఏం చేస్తారంటే 30 రోజుల పాటు కార్తీక వ్రతాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు. 30 రోజులు కార్తీక వ్రతం చేసేవాళ్ళు సాధారణంగా యంగ్స్టర్స్ చిన్నవాళ్ళు చేయలేకపోతారండి. 30 రోజులు పగలు భోజనం చేయొద్దు, రాత్రిపూట భోజనం చేయాలి. 30 రోజులు దేవాలయ దర్శనం చేయాలి, 30 రోజులు నదీ స్నానం చేయాలి, 30 రోజులు దీపాలు పెట్టుకోవాలి, ప్రతిరోజు దీపదానం చేయాలి. ఇలా నిష్టగా కొన్ని పదార్థాలు అస్సలు తినకూడదు. గుమ్మడికాయ, వంకాయ చెప్తారు, ముళ్ళ వంకాయలు, ఏమేం కూరలు తినకూడదు ఇంకో అధ్యాయంలో వస్తుంది. ఫలానా అవి తినకూడదు, ముల్లంగి, ములక్కాడలు అవి తినకూడదు. ఇప్పుడు చిన్న వయసు వాళ్ళు ఆఫీసులకి, ఉద్యోగాలకి, వ్యాపారాల్లోనూ అంటే పనిచేసే వయసులో ఉన్నవాళ్ళు ఇన్ని రకాల నియమాలు ఎలా పాటిస్తారు? అందుకని ఏం చెప్తారు మనకి, ఏదో వారంలో ఒకరోజు ఉపవాసం ఉండండి, సోమవారం అయినా ఉండండి, ఏకాదశి నాడైనా ఉండండి, ఒక్కరోజైనా చెయ్యి అని చెప్తారు. ఒక్కరోజు చేసినా ఫలితం లభిస్తుంది అని చెప్తారు. అందుకని మనలాంటి సాధారణంగా ఏం చేస్తాము, 4 సోమవారాలు ఉపవాసం ఉంటాం, పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటాం, లేదా 2 ఏకాదశులు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేసేసుకుంటాం. ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా కొంచెం పెద్ద వయసు వాళ్ళయ్యి ఇంకేమి ఇహలోకంలో పెద్ద ఇబ్బందులు లేని వాళ్ళు, పిల్లల్ని స్కూళ్ళకి పంపించాలి, కాలేజీలకు వెళ్ళాలి, తమే ఏదో ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, పొద్దుస్తమానం పని చేయాలి, ఈ బాధలు లేని వాళ్ళు, లేదా ప్రగాఢమైన నియమం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆ నియమం దాని మీద ఆసక్తి, అమిత భక్తి ఉన్నవాళ్ళు తప్ప సాధారణంగా చేయగలిగేది కాదు. ఇలా వ్రతపరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక వ్రతాన్ని మొదలుపెట్టే రోజు అంటే బలిపాడ్యమి నాడే మన శివలింగ దానం చేయొచ్చు. సాధారణంగా ఎవరైనా కూడా ఏ శ్రీశైలమో ఎక్కడైనా దేవత దర్శనానికి వెళ్తే ఓ లింగం కనుక పట్టుకొస్తే ఎవరికైనా ఇస్తే మీకు మంచి ఫలితం లభిస్తుంది. తర్వాత సాలగ్రామ దానం ఒకటి విశేషంగా చెప్తారు. సాలగ్రామాలు మొత్తం నెల మొదటి నుంచి అమావాస్య దాకా, బలిపాడ్యమి నుంచి కార్తీక అమావాస్య దాకా పోలిపాడ్యమి లోపల ఏ రోజు కుదిరితే ఆ రోజు శివలింగ దానం కానీ సాలగ్రామ దానం కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఏటా ఇవ్వచ్చు, ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు జీవితంలో ఒక్కసారి చేసుకుందాం అని ఒక్కసారైనా చేసుకోవచ్చు. ఇవేంటంటే నర్మదా బాణలింగాలు దొరుకుతాయి. బాణలింగం అంటే ఇట్లా కోలగా ఉంటుంది, పానువట్టం లేకుండా దొరుకుతుంది, గుండ్రంగా, అంటే మనకి ఎట్లా కోలగా ఉండి నున్నగా ఉంటాయి అవి కానీ, లేదా గండకి నదిలో దొరికేటువంటి సాలగ్రామాలను కానీ స్వయంగా తెప్పించుకుని కానీ, ఎవరితోటైనా మనమే తెచ్చుకుని లేదా ఎవరితోటైనా తెప్పించుకుని కానీ దక్షిణ సహితంగా ఎవరైనా సద్బ్రాహ్మడికి, ఇప్పుడు బాణలింగాలు సాలగ్రామాలు ఎవరికి ఇస్తామండి, ఏదో ముత్తైదుకి బ్రహ్మచారికి కాదు, ఎవరైతే అర్చన చేసుకుంటారో వారికి ఇస్తే ఫలితం. మనం ఎవరో బ్రాహ్మడికి ఇచ్చాం, ఆయన తీసుకెళ్ళి వాళ్ళ బాల్కనీలో చెట్టు మొదట్లో పెట్టాడు, లేకపోతే షోకేస్లో పెట్టుకున్నాడు, వాళ్ళ దగ్గర ఉండే దేవతార్చన పెట్టెలో పక్కన పడేశాడు, అలా వాళ్ళకి ఇవ్వకూడదండి. దానివల్ల ప్రయోజనం లభించదు. మనకు ప్రయోజనం ఎప్పుడు వస్తుందంటే అర్చన చేసుకునే వాళ్ళకి, నిత్యము అభిషేకం చేసుకునే వాళ్ళకి ఇంకొక శివలింగాన్ని ఇస్తే వాళ్ళు దాన్ని కూడా అర్చన చేస్తారు. అది అర్చన చేసినందుకు వాళ్ళకి ఫలితము. ఆ అర్చన చేయగలిగే శివలింగాన్ని వాళ్ళకి అప్పచెప్పినందుకు మనకు కూడా ఫలితం లభిస్తుంది. అలా ఆలోచించి చేయాలి. దానం చేయమన్నాం కదా అని తాంబూలాలు ఇచ్చేసినట్టుగా అందరికీ తలా ఒక తాంబూలం ఇస్తాం, పేరెంటానికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చినట్టు తరచుగా చేసేయటం లాంటివి మాత్రం చేయబోకండి. అదంత తెలివిగల పని కాదు. ఆ దానం అంత ఫలితాన్ని కూడా ఇవ్వదట. 2-3 చోట్ల కార్తీక పురాణంలో చెప్తారు, ఉపయోగపడని దానం చేయొద్దు అని. ఇంకా ఏం చెప్తున్నారు, ఇప్పుడు కార్తీక వ్రత దీక్షాపరులకి ఇవి ఉపయోగపడతాయి. ఉసిరికాయల దానం, దీపదానం, దీపారాధన, ఈ లైన్ అన్నిటితో పాటు సాలగ్రామ దానము, శివలింగ దానము, వృషోత్సర్జనము, కన్యాదానం ముందు రోజు చెప్పుకున్నాం కదా, ఇలాంటివి ప్రత్యేకమైనవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఏటా చేయలేకపోయినా జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి దానాల్లో ఒక్కటైనా చేసుకోవాలి. దానివల్ల మంచి ఫలితం లభిస్తుందట. ఇక కార్తీకంలో ఏం చేయకూడదు అనేది చెప్తున్నారు చూడండి. కార్తీక మాసంలో స్నానం మానకూడదు,
వేడి నీళ్ళతోటి స్నానం చేయకూడదు. అలాగని వేడి నీళ్ళ స్నానం పనికిరాదు. వేడి నీళ్ళతో చేసేది, ఇంట్లో చేసే స్నానం కళ్ళుతో స్నానం చేసినట్టుట. అంత దుష్ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఏం చెప్తున్నాము, పొద్దున్నే ఇంట్లో కాస్త గోరువెచ్చగా ఉన్న నీళ్ళు కాస్త సుమారుగా, అంటే మన ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్ళు కాకుండా బోర్ వాటర్ అయితే కొంచెం వెచ్చగా ఉంటుంది. భూ సంబంధమైన జలాలని కనుక మరి తప్పదు, బయటికి వెళ్ళి చేయలేకపోతాము. అధమ స్నానం అయినప్పటికీ తెల్లవారుజామునే స్నానం చేయటం, సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి తీరాలి కార్తీకంలో. ఇది ఎవరికి? అందరికీనా అండి? మేము చేయలేకపోతున్నాం ఎలాగండి? అయ్యో ఇప్పుడు ఏదో పాపాలు వస్తాయి, 20 నరకాలు వస్తాయని బెంగ పెట్టుకోద్దండి. ఎవరైతే వ్రతపరులో వాళ్ళు, మీరు కార్తీక సోమవారం ఉపవాసం ఉండదలుచుకుంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేయండి. ఆ రోజు చన్నీళ్ళు పోసుకోండి. ఆ 4 సోమవారాలు, ఆ 2 ఏకాదశులు, ఆ పౌర్ణమి, అమావాస్యలు, ఆ పోలిపాడ్యమి నాడు మాత్రమే తెల్లవారుజామున స్నానం చేయండి. మిగిలిన రోజులు మీ అవకాశాన్ని బట్టి ఇక మనం చెప్పగలిగేది ఏం లేదు. కనీసం అప్పుడైనా అని చేయటం అన్నమాట స్నానం. తర్వాత నూనె రాసుకుని తలంటి పోసుకోకూడదు. నూనె రాసుకుని తలంటి పోసుకుంటే అభ్యంగనం చేస్తాం కదా. కార్తీకంలో వ్రతం పెట్టుకున్న వాళ్ళు అభ్యంగనాలు చేయకూడదు నెల రోజులు. నెల రోజులు కాదు, మేము కొన్ని వారాలే పెట్టుకున్నాము అంటే మనం ఏ వారం మనం నియమం పెట్టుకుంటామో ఆ రోజున తల స్నానమే తప్ప తల అంటుకోకూడదు. నూనె రాసుకుని భోగంగా చేయకూడదు అనమాట. నూనె రాసుకుని నలుగు పెట్టుకోవటము లాంటి వ్యవహారాల్లోకి వెళ్ళకూడదు. తర్వాత నువ్వులు దానం తీసుకోకూడదు. వ్రతులు ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళు నువ్వుల దానం తీసుకోవద్దు. పగటిపూట నిద్రపోకూడదు. మామూలు వాళ్ళు పగటిపూట పడుకోవచ్చు, పర్వాలేదు. కానీ మీరు ఏ రోజు ఉపవాసం ఉంటారో ఆ రోజు పడుకోకూడదు. ఏకాదశి ఉపవాసం అంటే ఏకాదశి నాడు, ద్వాదశి నాడు 2 రోజులు పడుకోకూడదు. సోమవారాలు ఉపవాసం అంటే సోమవారం పగలు పడుకోకూడదు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏమిది ఉపవాసం అంటే మధ్యాహ్నాన్ని నిద్రని వచ్చి సరే కాసేపు జారగలు పెడదాం, మంచం మీద వదిలే సోఫాలోనో కుర్చీలోనో రామారావు గారు చెప్పారని పడుకోకండి. పగలు పడుకున్నారా ఫలితం దక్కదు, నిద్రపోకూడదు. తర్వాత సంస్కారహీనుడైన వాడి ఇంట్లోనూ, కులభ్రష్టుని ఇంట్లోనూ ఆహారం తీసుకోకూడదు. ఇవి పురాతన నియమాలండి, చెప్తారు వినాలంతే. తర్వాత ఏం చెప్తున్నారు, శ్రార్థ భోజనం చేయకూడదు. శ్రార్థ భోజనం అంటే ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరైనా పెద్దవాళ్ళది తద్దినం తిథి వచ్చింది అనుకోండి, ఈ తిథి వచ్చినాడు వాళ్ళే కర్తలైతే చేయగలిగేది ఏమీ లేదు. ఇక మరి తప్పదు కదా. ఇతరుల ఇంట్లో శ్రార్థ భోజనం చేయకూడదండి. మనమే తండ్రితో తాతతో మన ఇంట్లోనే పెడితే మనమే కర్తలమైనప్పుడు ఇంకా తప్పేదేముంది, అది తప్పదు కదా. అది కాదు, ఇతరుల ఇంటికి వెళ్ళి తద్దినానికి భోక్తగా వెళ్ళకూడదు, తద్దినం భోజనం చేయకూడదు. ఇలా కార్తీకంలో నియమం పెట్టుకున్న వాళ్ళు ఒకవేళ ఆ తద్దినాలు సోమవారాలు కానీ మనం ఉపవాసం ఉండే రోజుల్లో కానీ వస్తే ఆ రోజున అసలు వెళ్ళకూడదట. తర్వాత పరాయి వారి ఇంట్లో ఏకాదశి నాడు భోజనం చేయకూడదు, మనకు తెలిసిన నియమమే. పరాయి వారి ఇంట్లో తినకూడదు. ఈ వ్రతంలో ఉన్నవాళ్ళు ఈ నెల రోజులు ఇతరుల చేతి అన్నాన్ని తినద్దు, వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. నువ్వుల పిండి, వెల్లుల్లి తినకూడదు. వెల్లుల్లిపాయలు తినద్దు, నువ్వులు కూడా తినకూడదు, నువ్వుల పిండి చేసుకోకూడదట. కాకపోతే ఇది ఎట్లా ఉంటుంది చూడండి, కార్తీకంలో నువ్వులు దానం చేయండి చేయండి అని విశేషం అని చెప్తాం, కానీ దానం తీసుకోవద్దు, తినద్దు అని చెప్తున్నారు. ఇది వ్రతంలో ఉన్న వాళ్ళకి మాత్రమేనండి, సాధారణ వ్యక్తులకి నిషేధం కాదు. తర్వాత దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. దీపారాధన జాగ్రత్త. పొద్దున సూర్యోదయాత్పూర్వం స్నానం చేస్తాం, సూర్యోదయం టైంలో దీపం పెట్టుకోవచ్చు, అలాగే సూర్యాస్తమయానికి కూడా దీపం పెట్టుకోవచ్చు. దేవాలయంలో కనీసం ఈ వ్రతంలో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా నెలలో దేవాలయ దీపారాధన చేయాలి మర్చిపోకుండా. నదీ తీరాల్లో చేసేవి, వృక్షాల వనాల్లో చేసే దీపాలు అత్యద్భుతమైన ఫలితం ఇస్తాయి. అందుకని మామూలు వాళ్ళు నెలంతా ఉపవాసాల హడావిడి అది చేయలేక కేవలం వారాలు మాత్రమే చేసేవాళ్ళు ఆ రోజున శ్రద్ధగా పొద్దున సాయంత్రం దీపం పెట్టుకోవడం. ఊరికే ఉపవాసం అంటే ఓ పూట అన్నం మానేస్తే సరిపోతుంది, కొంచెం డైటింగ్ లాగా ఉంటుందని భావించొద్దండి. ఉపవాసాన్ని శ్రద్ధగా చేయండి, దాంతోపాటు దీపారాధనని కూడా శ్రద్ధగా చేసుకోవాలి. కంచు పాత్రలో అన్నం తినకూడదు. కంచులు ఇప్పుడు ఎవరు తింటున్నాము, కంచు పాత్రలు ఏం లేవు, అందరి దగ్గర స్టీల్ పళ్ళాలు ఉంటాయి, లేదా గ్లాస్వి లేదా ప్లాస్టిక్వి ఉంటున్నాయి. అక్కడక్కడ కొంతమంది వెండి కంచాల్లో తింటారు. ఆకులో భోజనం చేయడం చాలా మంచిదట. ఇవి ఈ నెల రోజులను కంచు పాత్రల్లో మాత్రం భోజనం చేయొద్దు అని చెప్తున్నారు. తర్వాత వ్రతాలు ఆరాధనలు చేసేవారితోటి వెటకారాలు ఆడకూడదు. ఎవరైతే ఈ నోవులు చేసుకుంటారో వాళ్ళతోటి వెటకారాలు ఆడకూడదు, వాళ్ళని హేళన చేయకూడదు. ఏమిటో మీకు చాదస్తం, దీనివల్ల ఏమొస్తుంది, పుణ్యం వస్తుందా, అది వస్తుందా, స్వర్గం వస్తుందా, అది నువ్వు వెళ్ళావా, కొన్ని మీ తాతయ్యలు చెప్పాడాలంటే పిచ్చి మాటలు మాట్లాడకూడదు. హేళన అస్సలు చేయకూడదు. ఎవరు వ్రతం చేస్తారో వాళ్ళ పట్ల మర్యాదగా భయభక్తులతోటి వ్యవహరించాలట. తర్వాత
వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు. కార్తీకంలో ఈ నియమాల్ని పాటించిన వాళ్ళు శుభాలనే పొందుతారు. మనం ఇలా జాగ్రత్తగా ఉండాలి. కార్తీకం అంతా ఆటలు ఆడకూడదండి. ఎప్పుడు కూడా పర్వదినాలని మనకి ఎందుకు చెప్తారు పెద్దవాళ్ళు? ఈ పర్టికులర్ డే అని ఎందుకు చెప్పుంటారు? ఏకాదశి నాడు ఉపవాసం. ఏమి దశమి దాకా ఉన్న 10 రోజులును తర్వాత ఉన్న 4 రోజులు ఎందుకు చెప్పలా ఉపవాసం చేసి తీరాలి అన్నది? ఏకాదశి నాడు అంటే తిథి మారిన తర్వాత ఆ ఏకాదశి తిథిలోకి ప్రవేశించినప్పుడు మనకి ప్రపంచంలో అంటే భూగోళంలో జరిగేటువంటి ఒక ప్రకృతిలో జరిగేటువంటి తేడా ఏదో ఉంది. దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ రోజున మనుషులు కడుపు నిండా అన్నం తినకూడదు. దానివల్ల వాళ్ళకి ఆరోగ్యమో శారీరక మానసిక అనారోగ్యాలు ఏవో వస్తాయి. అందుకని ప్రత్యేకంగా ఈ 11వ రోజుని లెక్క పెట్టారు. ప్రత్యేకంగా ఎందుకు చెప్పుంటారు? దానికి ఏదో కారణం ఉండుంటుంది కదా. ఇది పైగా ఈ కాలంలోనే కాదు, మన ముందు కాలాల్లో కూడా ఏకాదశి నియమాలు ఉన్నాయి. కృతయుగం నుంచి ఏకాదశి కలియుగం దాకా మారలేదు. కృతయుగంలోనూ ఏకాదశి కథను మనం అంబరీషోపాఖ్యానంలో వింటాం. త్రేతాయుగంలో రాముల వారు ఏకాదశి నియమం ఉన్నాడని వింటాం. భారతంలోనూ ఏకాదశి కథలు వింటాం. ధర్మరాజు ఏకాదశి నాడు ఇది చేసి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారాయణ చేశాడు, 1000 మంది ఋషులకు భోజనం పెట్టాడని మహాభారతంలో స్పష్టంగా కనబడుతుంది. 5-6 చోట్ల కనిపిస్తుంది. మన యుగంలో మనకు తెలుసు, మన తాత ముత్తాతలు అందరూ కూడా ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదో చాలామంది మానేసామనుకోండి, అసలు తిథులు చూడటమే మానుకున్నాము. ప్రత్యేకంగా ఇలా చెవి నీళ్ళు కట్టుకుని పోరేస్తాం కాబట్టి ఏవో కొన్ని కాస్త జనాలకు కొంత మటుకు తెలుస్తోంది. దీని మీద బోల్డు భయాలు. మనం ఎప్పుడు చేయలేదు కదా, ఎలా ఉంటుందో అలాగా ఇలాగా, అలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే అలా అవుతుందేమో అని టెన్షన్లు వస్తుంటాయి మనకి. కానీ ఏకాదశిని మాత్రం మార్చల, పౌర్ణమి మారల. ఈ మారని వాటిని గురించిన ప్రశ్నలు ఎప్పుడూ వేయకూడదు. ప్రత్యేకంగా ఏర్పరిచి పెట్టారు అంటే దీన్ని చేయవలసిన విధి ఇది. ఈ విధి ప్రకారం చేసుకుంటూ వెళ్ళటమే. లేదా చెయ్యలేవు మానేసేయి, మానేయి, బలవంతం కాదు. నువ్వు ఇతరులను విమర్శించకూడదు. ఈ చేయబడిన విధిని ఏదైతే చెప్పబడిందో విధిగా దానిని ఆచరించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రశ్నించేవాడుగా నువ్వు మారొద్దు. పురాణం పదే పదే చెప్తుంది. ఇప్పుడు మనం చెప్తాం చూడండి, మనం నెవర్ ఎవర్ జడ్జ్ మీ అని. ఎవ్వరూ మనని జడ్జి చేయకూడదు, మన ఎవరు ప్రశ్నించకూడదు. నా పరిస్థితికి నేను చేసింది నా వరకు కరెక్టు అని ప్రతి వాళ్ళకి ఇదే భావజాలం ఉన్నప్పుడు, ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడో వ్రతమో నియమమో పెట్టుకున్నప్పుడో ఎందుకు మనం ప్రశ్నించాలి? దాని మీద నీకేం ఉపయోగం లేదు, అవసరమూ లేదు. పురాణం చాలా మెత్తగా అమ్మలాగా చిన్న క్లాసు టీచర్ లాగా చెప్తుందండి. చేయొద్దు, తప్పు. ఎందుకు అంటే నీ ప్రశ్నకి సమాధానం రాదు, నువ్వు ఆలోచించుకోవాలి అంతే. ఆ ఆలోచించుకుని ఏది చేయకూడదో అది చేయకూడదని బోధిస్తుంది పురాణం. స్మూత్గా చెప్తుందన్నమాట. గోసంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తోంది. ఎలా సూచిస్తుంది చూడండి. వృషోత్సర్జనం చేయండి. ఒక ఆబోతుని అచ్చువేసి వదిలిపెడితే అది ఎన్నో గోవులకి సంతానాన్ని ప్రసాదిస్తుంది. గోసంపద వృద్ధి అవుతుంది. మనమేం ప్రయత్నం చేయక్కల, దానంతటా అదే జరిగిపోతూ ఉంటుంది. ఓసారి గోవు గర్భంతో ఉంది, ఓసారి శిశువు కలుగుతుంది, ఒక దూడ పుడుతుంది, మళ్ళీ కొంతకాలానికి గోవుకు మళ్ళీ సమయం వస్తుంది, ఆ ఊర్లో తిరుగుతున్న ఆంబోతు వల్ల దానికి సంతానం కలుగుతుంది. అట్లా గోసంపద పెరిగేది. గోవుల వల్ల మనకి ప్రపంచానికి ఆరోగ్యం వస్తుంది. పూర్వకాలం నుంచి ఆ నమ్మికతోటే ఉన్నాం మనం. దానివల్లే పంటలు బాగా పండుతాయి. అయితే ఆ విషయాన్ని ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో మానవులు చేయవలసిన చేయకూడని పనులు చెప్పబడుతూ ఉంటాయి. చేయమని చెప్పిన వాటిని చేయకపోవటము, చేయవద్దని చెప్పిన వాటిని చేయటము రెండు తప్పులే. ముందు చెప్పుకున్నదే, చేయాల్సింది నువ్వు చేయవు, చేయకూడనిది చేస్తావు, రెండు తప్పే కదా. అయితే వాటి వల్ల రెండిటి వల్ల కూడా పాపం సంభవిస్తుంది. కాబట్టి శాస్త్రం చేయమన్న వాటిని చేయటం, వద్దన్న వాటిని మానేయడము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. కనుక శాస్త్రంలో చెప్పినట్టుగా చేసి గోసంతతిని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగాను శాంతితోటి ఉంటుందని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలాంటప్పుడు అండి మనం ఏదైనా మొక్కుకోవాలనుకుంటే ఇలా మొక్కుకోవచ్చు. మనం ఫలానా దేవాలయానికి ఆవులు ఇస్తాము, ఎక్కడైనా గోశాలకి ఓ ఆవుని ఓ దూడని తెప్పించి పెడతాము, ఇస్తాము, ఒక ఆంబోతుని అచ్చువసి వదిలిపెడతాము అని కూడా మొక్కుకోవచ్చు. అంటే అవి కూడా చాలా అత్యద్భుతమైన క్రియలు. మనకు తెలియదు మొక్కోవడం అంటే కొబ్బరికాయలు కొట్టడం, భోజనం మానేయటమే మొక్కుంటూ ఉంటాం మనం.
ఇలాంటి మొక్కు కనుక మొక్కితే కార్తీకంలో మొక్కిన మొక్కు సంవత్సరంలో ఎప్పుడైనా తీర్చొచ్చు. ఇప్పుడు చెప్పుకున్నాం అనుకోండి, అది కూడా దాన ప్రక్రియ కిందకే వస్తుంది. మనకి దానివల్ల లభించవలసిన మంచి ఫలితం లభిస్తుంది. దీంతో 14వ రోజు అధ్యాయం పూర్తయింది. మళ్ళీ రేపు ఉదయం 15వ రోజు అధ్యాయంలో కలుసుకుందాం. నమస్కారం.